ఓపెన్ టాక్కి స్వాగతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకైతే అనంతపురం జిల్లా రాప్తాడులో అయితే భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇటీవల మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు, కానీ జనం మాత్రం రాట్లా. చివరికి ఖాళీ కుర్చీలకే ప్రసంగాలు ఇచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ప్రతిపక్షాలు దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డిని అపాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం ఎలాగైనా సరే రాప్తాడు సభకు భారీగా జనాన్ని తీసుకురావాలి, దాదాపు 200 ఎకరాల్లో సభ ఏర్పాటు చేయాలని చెప్పి మన ఏపీ తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా బోర్డర్లో తెలంగాణ బోర్డర్ రాష్ట్రాల నుంచి కాకుండా అటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ప్రత్యేకంగా బస్సుల్లో జనాన్ని తరలించే ప్రయత్నం చేశారు. సరే, మన సభలకు ఆళ్ళేందుకు జనం అంటే జనం కనపడటం కోసం. జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న విమర్శలను తిప్పుకొట్టాలంటే సభలో జనం కనపడాలా. వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మీకు నాకు తెలుస్తుందా? కెమెరాలో అవన్నీ తెలియదు కదా, జనం మాత్రమే కనపడతారు. సరే, మరి వాళ్ళంతా ఉత్తినే వస్తారా? అంతేందుకు జగన్మోహన్ రెడ్డి సభలకు ఏపీ నుంచే ప్రజలు వెళ్తారా, పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తారు? అందుకని ఏం చేశాడు ఆయన, మందు విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఫుల్గా క్వార్టరై జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు పో. ఇక ఇదే లాజిక్. అందుకని వచ్చిన వాళ్ళకి చాలామందికి డబ్బులు ఇచ్చేసి వీరు వైన్ షాపుల్లోకి వెళ్ళిపోయి కొనుక్కోమని చెప్పి కొంతమందికి చెప్తే అక్కడ కేతిరెడ్డి, ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్నాడో ఆ కేతిరెడ్డి అనుచరులు కొంతమందికి ఏకంగా బాటిల్స్ బస్తాల్లో తీసుకొచ్చి పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారట. అంటే చూడండి, మందు ఇచ్చి వారికి భోజనం పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తే జనం వస్తున్నారు. ఈ జనాన్ని అలా తీసుకొచ్చారు. వచ్చిన వాడు పోనీ వైసీపీ కార్యకర్తలు కాదులే అందామా అంటే వాళ్ళంతా వైసీపీ జెండాలు కండువాలు వేసుకునే షాపుల ముందే కనపడుతున్నారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి సభలు అటర్ ఫ్లాప్ అవుతున్నాయి అని చెప్పి ఈరోజు ఏపీ నుంచి జనాన్ని ఈ విధంగా తీసుకెళ్ళడమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే బస్సుల్లో కూర్చునే తినేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఉడకబెట్టిన కోడిగుడ్లు స్టఫ్కి ఇస్తున్నారు మందులోకి. ఈ మందులోకి ఉత్తి మందు తాగలేరు కదా, స్టఫ్ కావాలి కదా, అందుకని ఉడకబెట్టిన కోడిగుడ్లను స్టఫ్గా ఇస్తే ఏదైతే వీళ్ళు బస్సులు కార్యక్రమానికి వేసుకెళ్లారో ఆ బస్సుల్లో కూర్చునే తాగేసి తినేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఇప్పుడు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో కానివ్వండి లేదా మీడియాలో కానివ్వండి హల్చల్గా మారాయి. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూడండి. ఇక్కడ అలాగే మందు విందు కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మద్యం బాటిళ్ల కోసం ఎగబడుతున్న కార్యకర్తలు ఎవరిళ్ళు? వైసీపీ కార్యకర్తలు. వైసీపీ జెండాలు చూడండి, సిద్ధం సభకు వచ్చిన జెండాలు అవి. బస్సుల్లోనే మేనేజర్లకు ప్రత్యేక ఏర్పాట్లు. ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. రాప్తాడు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వైన్ షాపులు కిట్ట లాడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని చేశాడో లేదో తెలియదు, కానీ ఆ మద్యాన్ని ప్రభుత్వం అమ్మటం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటో తెలుసా? ఇదిగో ఈ విధంగా ఇలాంటి సభలప్పుడు వాడేసుకోవచ్చు. సరే, డబ్బులు ఇస్తున్నారా తర్వాత సంగతి అదంతా. ఈ విధంగా ఈ విధంగా మద్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తమిళనాడు కర్ణాటక నుంచి కూడా బస్సుల సమీకరణ. బస్సులు అంటే ఉత్తి బస్సులు కాదు, బస్సుల్లో జనాన్ని కూడా సమీకరించారు. ఎందుకు? సభలో ఎక్కువ మందిని చూపించడం కోసం. సిద్ధాంత సభకు మద్యం విందు, లేకపోతే రారు జనం. ఇక్కడ చూడండి ఎలా ఎగబడుతున్నారో చూడండి. వైన్ షాపుల దగ్గర కిట్ట లాడిపోతుంది. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కండవాలు వేసుకుని సిద్ధం క్యాపులు పెట్టుకుని వచ్చారు చూడండి వాళ్ళంతా. ఇక సిద్ధం సభకు మద్యం విందు పూర్తిగా ఏరులై పారుతున్న మద్యం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మద్యపాన నిషేధం బహుశా ఇదేనేమో, ఏరులై పారుతుందట. ధర్మవరంలో అయితే ఇక్కడ చూడండి, ఇదిగో ధర్మవరంలో మద్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు స్వయంగా కాళ్ళే రంగంలో దిగారు. ఎందుకంటే షాపుల ముందా కిటకిటలు ఆడిపోతున్నాయి, అందరికీ మందు అందపోతేనా వీళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. ఇక ఏం చేయాలో తెలియక వాళ్ళే బాటిల్స్ పట్టుకుని రంగంలో దిగి దొరికినట్టు పనిచేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ కష్టం లేకుండా వీళ్ళే వెళ్ళి పనిచేసే పరిస్థితి. సో ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియోలు చూడండి, క్లారిటీగా ఉంటాయి సగ్గా. మొత్తం సిద్ధం బ్యానర్లు కూడా ఉన్నట్టున్నాయి పక్కన, సిద్ధం బ్యానర్లు. వైన్ షాపుల ముందు వైసీపీ కేడర్ హత్యలు. ఇలాంటి సమయంలోనే వాళ్ళకి బాగా దొరికేది. జిల్లా సరిహద్దుల్లో వైసీపీ కేడర్ కోసం భారీగా మద్యం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టారు. మద్యం బాటిళ్ల కోసం ఎగబడుతున్న కార్యకర్తలు. వీళ్ళేంటో పాపం ఈ పేటీఎం చిల్లర కోసం ఎగబడతారు, మద్యం బాటిళ్ల కోసం ఎగబడతారు. సరే, తాగడం తప్పని నేను అంటలేదులే, కానీ ఆ తాగడం కోసమే సభకి వెళ్ళినట్టుగా ఉంది. ఇది వెళ్తాం ఏంటి, అది వాస్తవం. వాళ్ళు సభకి ఎందుకు వెళ్ళారు, చాలామంది సభలకు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ముందు మందు దొరుకుద్ది. ఆ డబ్బులు ఫుడ్ సంగతి తర్వాత, ముందు మందు దొరుకుద్ది. మందు ఫ్రీగా పోపిస్తారనే ఉద్దేశంతోనే చాలామంది సభలకు వెళ్తున్నారు. అది నిజమని నిరూపించే సభే ఇదిగో ఈ సభ. ఇక్కడ చూడండి ఏ స్థాయిలో మద్యం బాటిల్ కోసం ఎగబడుతున్నారు. ఇంకా నేను కొట్టుకుంటాడు కూడా. బస్సులోనే మేనేజర్ల కోసం మద్యం కోసం డబ్బులు పంపిణీ. అది కూడా వీడియో ఉంది మన దగ్గర, చూపిస్తా చూడండి. ఏనండి ఒకసారి వాయిస్ కూడా ఏనండి. ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ ఒక అంబులెన్స్ ఉంది. అంబులెన్స్కు దారి లేదు. ఇది ఒక ఆర్టీసీ బస్సులో ఉన్నారు వీళ్ళు. ఈ అంబులెన్స్కి కూడా దారి లేదు. ఈ సిద్ధం సభ వల్ల ఏమైందంటే అంబులెన్స్ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయే అంబులెన్స్. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక మద్యం బాటిళ్ళకి సంబంధించి వాళ్ళే మాట్లాడతారు. ఒకసారి వినండి. మందు గురించి, కోడిగుడ్లు గురించి.
అడుగుతున్నారు గుడ్లు తింటారా అని. చూడండి చూపిస్తారు చూడండి గుడ్లు, అయ్యో కోడిగుడ్లు. ఆల్రెడీ బస్సు డ్రైవర్ నడుపుతూనే ఉన్నాడు, వీళ్ళు బస్సులో కూర్చుని వీళ్ళ పని వీళ్ళు కానిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ డ్రైవర్ డ్రైవింగ్లో ఉన్నారు, వీళ్ళు ట్రాఫిక్లో ఉన్నారు. చూడండి ఒకసారి కోడిగుడ్డు, అయ్యో కోడిగుడ్లు కనపడియా, కోడిగుడ్లు వాటర్ ప్యాకెట్లు కోడిగుడ్లు కనపడియా కింద ప్లేట్లో పెట్టారు. అంటే ఇవి కూడా వాళ్ళే స్టఫ్ కోసం పంపిణీ. ఇదిగో మందు బాటిల్, ఇదిగో మద్యం బాటిళ్ళు కనపడియా, ఇవి కూడా పంపిణీ. వీటితో పాటు కోడిగుడ్లు పంపిణీ. వినపడుతుందా జై జగన్ నినాదాలు వినపడియా? వాళ్ళే చెప్తున్నారు జై జగన్ అని. ఎందుకు వచ్చారంటే ఇందుకోసం వచ్చారు కాబట్టి వాళ్ళు. చూడండి బస్సు వెళ్ళేటప్పుడే వాళ్ళ పని వాళ్ళు కానిస్తారు. చూడండి ఒకసారి అందరినీ, అదో ఎవరి పని వాళ్ళు కానిస్తున్నారు. ఓయ్ ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసులు వాటర్ బాటిల్ అంతా కత్తరడి. చూడండి బస్సులో పట్టుమని ఉన్నదే 10 మందో 20 మందో ఉన్నారు ఆ బస్సులో. ఆ 10 మందికి కూడా మందును కోడిగుడ్లు అలాగే వాటర్ గ్లాసులు అన్నీ సప్లై చేస్తే ఫుల్గా తాగి ఎంజాయ్ చేసి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సభకే వెళ్తారో లేదా ఎడన్నా చట్నీ అన్న పడి ఉంటారో తర్వాత సంగతి. కానీ మొత్తానికి సిద్ధం సభ కోసం జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని ఏరులై పారించాడు. పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా మద్యం పంపిణీ చేసి, అధికారులకు మద్యం పంపిణీ చేసి, అంటే ఒక సభను సక్సెస్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తంటాలు చూడండి. వాస్తవంగా ప్రజానాయకుడు అనే వ్యక్తి వస్తే ఆటోమేటిక్గా అభిమానంతో తలలు రావాలా. సరే ఏ సభలో ఏ నాయకుడి సభలోకైనా కొద్దిగా గొప్ప కార్యకర్తలు తాగుతారు, నేను దాన్ని కాదన్నాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సభకు జనం రావట్లేదని ఆ తాగుని ఆసరాగా చూపించి జనాన్ని తీసుకొస్తున్నారు. మద్యాన్నే ఆశగా చూపించి వారిని బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు వచ్చే జనరహస్యం ఏంటో తెలుసా? ఇలా మద్యం పోయటం, బిర్యానీ ఇవ్వటం, వెళ్ళేటప్పుడు 500 1000 డబ్బులు ఇవ్వటం, పైగా పక్క రాష్ట్రాల నుంచి బోర్డర్లో అయితే పక్క రాష్ట్రాల నుంచి జనాన్ని తరలించుకొచ్చి ఆ సభలను సక్సెస్ చేసినట్టుగా చూపించుకోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో జరిగేది.